ఏపీలో అధికారమే లక్ష్యంగా జట్టు కఠిన కూటమికి జనసేన ద్వారా బిగ్ షాక్ తగలనుంది. గతంలో తనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును తాము ఈసారి పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు, ఇతర చిన్న పార్టీలకు కేటాయించవద్దంటూ ఈసీని జనసేన అభ్యర్థించింది. దీనిపై ఈసీ కూడా సానుకూలంగా స్పందించిందని భావిస్తున్న తరుణంలో నేడు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పలువురు ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు ఈసీ కేటాయిస్తుంది. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. నిబంధనల ప్రకారమే తాము సూర్యచంద్రకు గాజు గ్లాస్ కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే విజయవాడ ఎంపీ సీట్లో నవతరం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యనమండ్ర కృష్ణకిషోర్కు సైతం గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు తెలుస్తుంది. విజయనగరం అసెంబ్లీ స్థానంలో కూటమి అభ్యర్థి అతిథి గణపతి రాజుకు పోటీగా బరిలోకి దిగిన టీడీపీ రెబెల్ మీసాల గీత సైతం నామినేషన్ను ఉపసంహరించుకోవడం, ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలాగే మరికొన్ని సీట్లలో రెబెల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ తమకు ఇచ్చిన గాజు గ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు, పార్టీలకు ఇవ్వొద్దని కోరినా పట్టించుకోకపోవడంపై కూటమి నేతలు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇండిపెండెంట్లకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. ఈ క్రమంలోనే జనసేనకి, కూటమికి షాక్లు తగులుతున్నాయి. ఏపీ ఎన్నికల కోసం తమకు మాత్రమే గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలంటూ ఈసీ దగ్గర కోర్టుల్లో న్యాయ పోరాటం జరిపి మరీ జనసేన నేతలు ఈ గుర్తు దక్కించుకున్నారు. ఈ గుర్తుపైనే 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. అయితే ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికీ కూడా గాజు గ్లాస్ ఫ్రీ సింబల్గా ఉంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ఈ గుర్తు కేటాయించారు. ఫలితంగా జనసేన పోటీల్లో ఉన్న స్థానాల్లో ఈ గుర్తు జనసేన పార్టీ అభ్యర్థులకు ఉంటుంది. జనసేన పోటీలో లేని స్థానాలు అంటే టీడీపీ, బీజేపీ పార్టీలు పోటీ చేస్తున్న చోట్ల ఎవరైనా స్వతంత్రులు బరిలో ఉంటే రిటర్నింగ్ అధికారులు వారికి గాజు గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే విజయనగరం టీడీపీ రెబెల్ అభ్యర్థి, అలాగే శృంగవరపుకోట, జగ్గయ్యపేట, మైదుకూరు, విజయవాడ లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఈ పరిణామంతో కూటమి నేతలు ఇబ్బందుల్లో పడ్డారు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దంటూ ఎన్నికల సంఘానికి ఇప్పటికీ విజ్ఞప్తి చేశారు. మరోసారి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో స్వతంత్రులకి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే కూటమికి భారీ దెబ్బ తగలడం ఖాయం. జనసేన కేవలం 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. మిగిలిన 154 అసెంబ్లీ, 23 లోక్సభ స్థానాల్లో గాజు గుర్తు స్వతంత్రులకి కేటాయిస్తే కొందరు ఓటర్లు అది జనసేన అని భావించి ఓటేస్తే టీడీపీ, బీజేపీలకి గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. అయితే ఆ స్థాయిలో కేటాయించలేదని, సుమారు 20కి పైగా నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ కేటాయించినట్లు సమాచారం. ఇక 2-3 వేల ఓట్లు గాజు గుర్తుకు పడినా ఫలితాలు తేడా రావచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.